ఓకే. ఇటీవలే కన్నడలో అఖండ విజయం సాధించిన వీరచంద్రహాస 100 డేస్ రన్ అయింది. ఈ మధ్యకాలంలో 100 డేస్ రన్ అయిన సినిమా మనం విన్నది వీరచంద్రహాసే. దీన్ని తెలుగులో కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్, జేఎస్కే ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, రవిబసూర్ స్టూడియోస్, ఓంకార్ మూవీస్ తెలుగులోకి తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక భారతీయ నాగరికత సంస్కృతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. వీరచంద్రహాస సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే. ఈ యక్షగానంలో వీరచంద్రహాస ఎలా ప్లే చేశారు అన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. అలాగే రవిబసూర్ గారి గురించి నేను చెప్పాలని అవసరం లేదు. రవిబసూర్ గారి గురించి నేను చెప్తే చాలా చిన్న విషయం అవుతుంది. కేజీఎఫ్ 1, 2, సలారు, ఈ రాబోయే ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఇంకా అనేకమైన సినిమాల్లో వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇంకా ఆయన డైరెక్షన్లో ఇది మొదటి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. తర్వాత కూడా 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి. తప్పకుండా ఈ యక్షగానం మీద ప్రిపేర్ చేసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కంపల్సరీ ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని, వీరచంద్రహాస విజయదరాసం ఖాయమని నేను అనుకుంటున్నానండి.